హాయ్. కాళ్ళ వాపులు ఎందుకొస్తాయి? అసలు ఈ కాళ్ళ వాపులనేవి 2 రకాలుగా డివైడ్ చేస్తుంటాం మనం. 2 కాళ్ళు వాచాయా? లేదంటే ఒక సింగిల్ లెగ్గే వాచిందా? అనే దాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం ఎస్టిమేట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. మొదట 2 కాళ్ళు వాపులొస్తున్నాయంటే ఏదైనా సిస్టమిక్ ప్రాబ్లమ్ ఉందా అనేది చూసుకోవాలి. అంటే శరీరంలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? చాలా వరకు ఏంటంటే ఈ ఏజ్డ్ పీపుల్ అంటే వయసైన వాళ్ళలో కానీ లేదంటే కొద్దిగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే డిపెండెంట్ ఎడిమా అనేది చేరుతూ ఉంటుందన్నమాట. అంటే ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కానీ, ఎక్కువసేపు నిలబడి పనిచేసేటప్పుడు కానీ, లేదంటే ప్రయాణాల్లో బస్సుల్లో ప్రయాణించినప్పుడు కానీ, కార్లలో ఎక్కువ లాంగ్ జర్నీలు చేసేటప్పుడు స్లోగా వాటర్ అనేది బాడీలో మీద నుంచి అలా కాళ్ళల్లోకి దిగి అలా ఉండిపోతుందన్నమాట. రాత్రిపూట అది పడుకునేటప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతుంటే దాన్ని డిపెండెంట్ ఎడిమా అంటారు. ఇది పెద్ద సీరియస్ ప్రాబ్లమ్ అయితే కాదు. ఇది కాకుండా ఫర్దర్‌గా పర్సిస్టెంట్‌గా కాళ్ళు వాపులు వస్తున్నాయంటే ఏమైనా రక్తం తగ్గిందా అనేది చూసుకోవాలి. హిమోగ్లోబిన్ శాతం తగ్గేటప్పుడు ఇలా కాళ్ళు వాస్తూ ఉంటాయి. ఏదైనా కిడ్నీ సమస్యలు ఉండేటప్పుడు కాళ్ళు వాస్తూ ఉంటాయి. లివర్‌కి సంబంధించిన కాలేయ వ్యాధుల్లో ప్రోటీన్ తగ్గేటప్పుడు, ఆల్బుమిన్ లెవెల్స్ పర్టిక్యులర్‌గా తగ్గేటప్పుడు కాళ్ళు వాస్తూ ఉంటాయి. సో, ఇలాగా రకరకాల కారణాలుంటాయన్నమాట. 2 కాళ్ళు వాయడానికి. కొన్ని కొన్ని సందర్భాల్లో గుండె జబ్బులుంటాయి. గుండె జబ్బుల్లో కూడా కాళ్ళు వాపులు చూస్తూ ఉంటామనమాట. ఆయాసంతో పాటు కాళ్ళు వాపులొస్తూ ఉంటాయి. సో, ఇది కాకుండా సింగిల్ లెగ్ అంటే ఒక్క కాలే వాచిందంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా? సెల్యులైటిస్ ఉందా? లాంటివి చూసుకుంటూ ఉండాలి. ఏదైనా ఫైలేరియాసిస్ లాంటి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా చూసుకోవాలి. లేదంటే రక్తం గడ్డకట్టేటప్పుడు అంటే డీవీటీ అంటారు. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఇలాంటి కండిషన్స్‌లో కూడా రక్తం గడ్డకట్టేటప్పుడు కాళ్ళు వాస్తూ ఉంటాయన్నమాట.